హర్యానాకు చెందిన గ్యాంగ్స్టర్ సందీప్ అలియాస్ కాలా జతేది రాజస్థాన్ కు చెందిన లేడీ డాన్ అనురాధ చౌదరి పెళ్లి జరగబోతుంది. ఈ నెల 12న ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 3లో ఓ హాల్లో మ్యారేజ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పెళ్లికి 250 మందికి పైగా పోలీసులు హాజరవుతున్నారు. వీళ్లు వచ్చేది గెస్ట్లుగా కాదు, ఎలాంటి ఆటంకం లేకుండా పెళ్లి జరిపించడానికి. బందోబస్తు కోసం ఆటోమేటెడ్ హైటెక్ వెపన్స్ తో పోలీసులు రెడీ అయ్యారు. ఇందులో ఢిల్లీ పోలీసులతో పాటు స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, హర్యానాకు చెందిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీం సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. గ్యాంగ్స్టర్ సందీప్, అనురాధ మీద బోల్డ్ అని కేసులు ఉన్నాయి. ఈ ఇద్దరు 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అనురాధ బెయిల్ పై బయట ఉన్నా పెళ్లి కొడుకు సందీప్ ఇంకా తిహార్ జైల్లో ఉన్నాడు. వీళ్ల పెళ్లికి కోర్టు అనుమతి ఇచ్చింది. సందీప్ మరో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ కి అత్యంత సన్నిహితుడు. ఇతనిపై అప్పట్లో 7 లక్షల రూపాయల పోలీస్ రివార్డు కూడా ఉంది. 2017లో పోలీస్ ఎన్కౌంటర్ లో చనిపోయిన గ్యాంగ్స్టర్ ఆనంద్ పాల్ సింగ్ దగ్గర పనిచేసింది అనురాధ. ప్రేమికులు ఇద్దరిపైన దోపిడీలు, హత్యలు, అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఉన్నాయి. సందీప్ పై కిడ్నాప్, మనీ లాండరింగ్, బెదిరింపుల కేసులు ఉన్నాయి. 2020లో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా గ్యాంగ్స్టర్ సందీప్, అనురాధ మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరూ చేసేది ఒకే ప్రొఫెషన్ కావడం లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తో ప్రేమలో పడ్డారు. పోలీసుల నుంచి తప్పించుకుంటూ ఎన్నో రాష్ట్రాలు ప్రేమయాత్ర చేశారు. 2021లో ఈ ఇద్దరు గ్యాంగ్స్టర్స్ పోలీసులకు పట్టుబడ్డారు. అనురాధ బెయిల్ పై బయటకు వచ్చింది. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. పోలీసులు ఒప్పుకోకపోవడంతో కోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చింది అనురాధ. పెళ్లి కారణంగా సందీప్ కి కోర్టు పేరోల్ మంజూరు చేసింది. 12వ తేదీ నాడు 6 గంటల పాటు తిహార్ జైలు నుంచి బయటకు వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల దాకా సందీప్ కి పెరోల్ శాంక్షన్ అయింది. దాంతో గ్యాంగ్స్టర్స్ పెళ్లి కోసం 51,000 రూపాయలతో ఓ మ్యారేజ్ హాల్ బుక్ చేశాడు వాళ్ళ లాయర్. తన పెళ్లికి వచ్చే 150 మంది గెస్ట్ లిస్ట్ ను సందీప్ ఢిల్లీ పోలీసులకు అందించాడు. పెళ్లిలో వండి వడ్డించే వెయిటర్స్ అందరికీ పోలీసులు ముందుగానే ఐడెంటిటీ కార్డులు జారీ చేశారు. అనురాధ తరపున ఆమె చెల్లి, సోదరుడు మాత్రమే పెళ్లికి వస్తున్నారు. ఇద్దరు గ్యాంగ్స్టర్స్ పెళ్లి చేసుకోవడం ఏమో గానీ 4 రాష్ట్రాల పోలీసులకు తిప్పలు వచ్చాయి. వీళ్ల పెళ్లికి పెద్ద ఎత్తున గ్యాంగ్స్టర్స్ వస్తారని భావిస్తున్నారు. సందీప్, అనురాధకి ప్రత్యర్థులు చాలా మంది ఉన్నారు. అందుకే పెద్ద ఎత్తున గొడవలు జరిగే అవకాశం ఉందని ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేస్తున్నారు. ఎవరి దగ్గర ఆయుధాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఢిల్లీలోని ద్వారకా ఏరియాలో పెళ్లి జరిగే హాల్ దగ్గర ప్రత్యేక స్క్వాడ్స్ మోహరించాయి. గ్యాంగ్స్టర్స్ సందీప్, అనురాధ క్షేమంగా పెళ్లి చేసుకుని వెళ్లేదాకా భద్రత కల్పించడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది.